వాళ్ళని బుజ్జగించే ప్రయత్నంలో తెలంగాణ బీజేపీ కనిపిస్తా ఉంది. ఇప్పటికే తెలంగాణలో రాజకీయం మొత్తం బీసీల వైపే తిరుగుతా ఉంది. బీసీల పైనే ఏదైతే రాజకీయం జరుగుతా ఉంది, బీసీలకి స్థానిక ఎన్నికలలో 42% రిజర్వేషన్ కల్పిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ, ఎన్నికల్లో హామీ భాగంగానే అటు ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. క్యాబినెట్ చర్చ జరిగింది. క్యాబినెట్ చర్చ తర్వాత కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొని రావడం జరిగింది. గవర్నర్కి ఇవ్వడం జరిగింది. గవర్నర్ హోంశాఖకి ఇవ్వడం జరిగింది. హోంశాఖ కూడా కేంద్ర గవర్నమెంట్ ఎటువంటి సమాధానం ఇస్తుందో అన్నట్టుగా అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక కూడా ధర్నాలు చేసి బీసీలకి 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఒకవైపు కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు బీజేపీ కూడా అదే తోవలో వెళ్లే పరిస్థితి కూడా కొంతవరకు కనబడతా ఉంది. ఏదైతే స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కాకుండా బీజేపీ పార్టీలో బీసీ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధిపత్యం ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రావడం, అక్కడ ఒక బీసీ లీడర్ ఉంటారని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కాకుండా అక్కడ బీసీ కాకుండా మరో నేతకి ఇవ్వడం ద్వారా బీసీలు అసంతృప్తిగా ఉన్నారన్నట్టుగా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే కేంద్ర బీజేపీ కూడా తెలంగాణ బీజేపీ పైన ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ఎవరైతే సీనియర్ లీడర్లు బీసీ లీడర్ ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం కలిగించాలి. అటు ఈటల రాజేంద్ర కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించాలి. తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, ఎన్నికల కమిటీ మెంబర్స్ అలాంటి కీలకమైన బాధ్యతలు బీసీలకే ఇవ్వాలి అన్నట్టుగా బీజేపీ ఫిక్స్ అన్నట్టు కూడా కనబడుతోంది. దానిలో భాగంగానే ఇప్పటికే తెలంగాణ బీజేపీతోని కేంద్ర బీజేపీ కూడా సమీక్ష చేస్తా ఉంది. ఎవరికి ఏ పదవి ఇస్తే బాగుంటుంది అనే కోణంలో ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అటు ఎంపీలకు కావచ్చు, లేకుంటే కింది స్థాయిలో అంటే జిల్లాలో ఉన్న బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించాలి అన్నట్టుగా బీజేపీ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో ఉన్న ప్రకారం ప్రణాళిక అయితే ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చారో దాంట్లో ముస్లిం వాళ్ళు ఉన్నారు, మైనారిటీ వాళ్ళు ఉన్నారు. మైనారిటీకి సంబంధించిన వాళ్ళు 10 మెంబర్స్ కలుస్తా ఉన్నారు. దాని ద్వారా 32% రిజర్వేషన్ ఏదైతే బీసీలకు కలిగిస్తా ఉంది దాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాము. బీసీలో మైనారిటీలు ఎందుకుంటారు అన్నట్టుగా అటు బీజేపీ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా మీ బీజేపీ దాదాపుగా 47% బీసీలకి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కలిగించడానికైనా సిద్ధంగా ఉన్నా, కాకుండా దానికి సంబంధించిన ప్రతిపాదికలు కూడా మేము చూసుకోవాలి. న్యాయానికి సంబంధించిన ఏవైతే లీగల్ సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని కూడా సమీక్షించిన తర్వాత మేము ముందుకెళ్తామన్నట్టు తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. దీనిలో భాగంగానే రెండు పార్టీలు కూడా అటు కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకి జయగొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు బీజేపీ పార్టీ కూడా బీసీలకి జయగొడుతున్న పరిస్థితి కనబడుతుంది. అసంతృప్తిగా ఉన్న బీసీ లీడర్లందరినీ కూడా అధినాయకత్వం కలుస్తూ ఉంది. ఫోన్ కాల్ కూడా చేస్తూ ఉంది. ఎవరు కూడా అసంతృప్తితో ఉండకూడదు. మీరు బీజేపీలో ఉన్నారు, ఖచ్చితంగా మనకి మంచి అవకాశాలు రాబోతా ఉన్నాయి, ఉన్నత పదవుల్లో మిమ్మల్ని ఉంచే ప్రయత్నాలు అధిష్టానం చూసుకుంటుందనే కోణంలో బీసీ లీడర్లకి, ముఖ్యంగా బీసీ ఎవరైతే అధ్యక్ష పదవి రాలేదని ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వాళ్ళందరికీ కూడా కేంద్ర అధినాయకత్వం ఫోన్ చేసి మరి అసంతృప్తి ఉండొద్దు అన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే అలిగి ఉన్నారో వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు అయితే కేంద్ర బీజేపీ అధిష్టానం అయితే చేస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ మాత్రం ఇటు బీసీల పైన కావచ్చు, అటు స్థానిక ఎన్నికల పైన కావచ్చు ఎక్కడ చాలా తక్కువ మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏమున్నా కానీ మేము పోరుకు సిద్ధంగా ఉన్నాము, స్థానిక ఎన్నికల్లో మా సత్తా చాటుతామని అప్పుడప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఒకవైపు కాంగ్రెస్ ఏమో కేంద్ర గవర్నమెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వకున్నా కానీ పార్టీ పరంగా ఇస్తాము, పార్టీ పరంగా స్థానిక ఎన్నికలలో 42% ఖచ్చితంగా రిజర్వేషన్ దిశగా మేము వెళ్తాము అన్నట్టుగా అటు కాంగ్రెస్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికి కూడా సీనియర్ లీడర్లు ఎవరైతే బీసీ సీనియర్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ఢిల్లీకి అక్కడ ఏదైతే సుప్రీంకోర్టు లీగల్ అడ్వకేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ఆ కమిటీని కలవనున్నారు. కమిటీని కలిసి ఏదైతే వాళ్ళకి ఒక పత్రం ఇవ్వడానికి అవకాశం కలిగించాలి అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. మరొక వైపు ఇటు బీజేపీ కూడా బీసీల వైపు చూస్తా ఉంది. బీసీ లీడర్ నాయకత్వాన్ని కూడా ఒక దగ్గరికి చేర్చి ఒక ప్రణాళిక చేద్దాము, ఒక నివేదిక తీసుకొని వాళ్ళకు కూడా మంచి హోదాలో ఉంచుతామన్నట్టు కూడా బీజేపీ చూస్తున్న ప్రయత్నాలు అయితే కనబడుతోంది. మరి చూడాలి స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎంత మేరకు బీసీలకి న్యాయం చేస్తుంది అనేది కూడా
మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే పరిస్థితి కనబడతా ఉంది. స్థానిక ఎన్నికలు కూడా సెప్టెంబర్ 30 లోపు జరుగుతాయి. ఖచ్చితంగా కొత్త సర్పంచులు సెప్టెంబర్ 30 వరకు ఉంటారు అన్నట్టుగా తెలంగాణ గవర్నమెంట్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. తెలంగాణ బీజేపీ సీనియర్ బీసీ లీడర్లు అసంతృప్తిగా ఉన్నట్టు కనబడుతుంది.